ఐదవ తరగతి తెలుగు ఇతివృత్తం ప్రక్రియ. పాఠం పేరు ఏ దేశమేగిన. రాయప్రోలు సుబ్బారావు. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం ప్రక్రియ. ఏ దేశమేగిన మొదటి పాఠము రాయప్రోలు సుబ్బారావు రచించాడు. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం ప్రక్రియ. రెండవ పాఠం సాయం జాన్ కోప్ రచించారు. ఇతివృత్తం పరోపకారం. ప్రక్రియ కథనం ప్రక్రియ. మూడవ పాఠం కొండవాగు చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. లేఖ ప్రక్రియ. నాలుగవ పాఠం జయగీతం బోయి భీమన్న రచించారు. మహనీయుల చరిత్ర. ఇతివృత్తం పాట ప్రక్రియ. తోలుబొమ్మలాట జానపద కళ ఎవరు రచించారంటే కెవి రామకృష్ణ రచించారు. ఇతివృత్తం కళలు. ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. ఆరవ పాఠం పెన్నేటి పాట విద్వాన్ విశ్వం రచించారు. ఇతివృత్తం పర్యావరణం. పాట ప్రక్రియ. పద్యరత్నాలు నైతిక విలువలు. పద్యాలు. ఇటీస్ పండుగ గెడుగు రామ్మూర్తి రచించారు. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. సంభాషణ ప్రక్రియ. ఇటీస్ పండుగ సంభాషణ ప్రక్రియలో ఉంటుంది. తరిగొండ వెంగమాంబ స్త్రీశక్తి. ఇతివృత్తము వ్యాసం ప్రక్రియ. తరిగొండ వెంగమాంబ స్త్రీశక్తి. ఇతివృత్తము వ్యాసం ప్రక్రియ. మంచి బహుమతి. ఇతివృత్తము పఠనాభిలాష సంభాషణ ప్రక్రియ. ఇటీస్ పండుగ కూడా ప్రక్రియ సంభాషణ ప్రక్రియ. మంచి బహుమతి కూడా సంభాషణ ప్రక్రియ. ఇటీస్ పండుగ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు. మంచి బహుమతి పఠనాభిలాష ఇతివృత్తము. తరికొండ వెంగమాంబ స్త్రీశక్తి. ఇతివృత్తము వ్యాసం ప్రక్రియ. తరికొండ వెంగమాంబ. ఏ దేశమేగిన ఎవరు రచించారంటే రాయప్రోలు సుబ్బారావు రచించారు. కంకణం కట్టుకొని కష్టాలు తీర్చడమే స్నేహం యొక్క స్వభావం. కోడు. కంకణం కట్టుకొని కష్టాలు తీర్చడమే స్నేహం యొక్క స్వభావం. ఏ దేశమేగిన రాయప్రోలు సుబ్బారావు రచించారు. కంకణం కట్టుకొని కష్టాలు తీర్చడమే స్నేహం యొక్క స్వభావం. ఆ వనమాల జడ ఖండించబడింది అయినా మార్ల. ఏ దేశమేగిన రాయప్రోలు సుబ్బారావు. ఏరా. ఏ దేశమేగిన ఏరా. రాయప్రోలు సుబ్బారావు. ఈ రాయప్రోలు సుబ్బారావు యొక్క రచనలు స్నేహలత, జడకుచ్చులు, ఆంధ్రావళి, స్వప్నకుమారం, తృణకంకణం, కష్టకమల, వనమాల. స్నేహ జడవేయి అంది స్వప్నని. ఆ జడేమో తోకలా ఉంది. అందులో ఒక మాల కూడా ఉంది. స్నేహలత జడవేయి జడకుచ్చులు అంది ఆంధ్రావళి. స్వప్నకుమార స్వప్నని జడేయమంది. స్వప్నకుమార. తృణకంకణం తోకలా ఉంది. అందులో ఒక మాల కూడా ఉంది. కష్టకమల వనమాల. లక్షణ గ్రంథాలు రమ్యాలోకం మాధురీ దర్శనం. బిరుదులు అభినవ నన్నయ్య. రాయప్రోలు సుబ్బారావు గారికి అభినవ నన్నయ్య నవ్య కవితా పితామహుడు పద్మభూషణ్ అవార్డులు వచ్చింది. ఏ దేశమేగిన ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం ప్రక్రియ. కవి పరిచయం రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ్య బిరుదాంకితుడు. నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. వీరి భాషాసేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. తెలుగు, కాలిడు, అడుగుపెట్టు, సోకు, తగులు, ఆంధ్రభాష అమృతమాంధ్రాక్షరములు, మురువులొలుకు గుండ్రం ముత్తియములు, ఆంధ్రదేశ మాయురారోగ్యవర్ధకం, బాంధ్రజాతి నీతిననుసరించు. ఈ పద్యాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి రచించారు. వివేకానందుని షికాగో ప్రసంగం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని వివేకానందుడు ప్రసంగించాడు.
1893 సెప్టెంబర్ 11వ తేదీ స్వామి వివేకానందుడు షికాగోలోని కొలంబస్ హాలులో అమెరికా దేశపు సోదరీమణులారా అని ప్రసంగించాడు. 1893 సెప్టెంబర్ 11వ తేదీ ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. రెండవ పాఠం సాయం జాన్ కోప్ రచించారు. ఇతివృత్తం, పరోపకారం, కథనం ప్రక్రియ. సాయం రవికి ఈ సాయం అనే పాఠంలో రవి ఉంటాడు. రవి ఒక చిన్న పిల్లాడు. రవికి పక్షులంటే చాలా ఇష్టం. రవికి పిచ్చుకకు మధ్య జరుగుతుంది. జాన్ కోప్ రచయిత. జాన్ కోప్ దక్షిణాఫ్రికా నవలా రచయిత, కథా రచయిత. ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది అని ఎవరు చెప్పారంటే రవికి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆసక్తి అంటే అర్థం అపేక్ష. గువ్వ కొరకు మీను కోసి ఆ శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగు నెంచబోవ రూపకారి నింతురు విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యం. అనకు కనకు వినకు ఈ మాసపు కథ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించారు. అనకు కనకు వినకు జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించారు. తెలుగు బాలా శతకం. జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాలా శతకం. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా ప్రసిద్ధులు. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఖండకావ్యాలు ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు, కరుణశ్రీ. ఈయన యొక్క జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క ఖండకావ్యాలు ఉదయశ్రీ, విజయశ్రీ అన్ని స్త్రీ పేరుతో ఉంటుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ, అరుణ కిరణాలు. కొండవాగు. ఈ కొండవాగు మూడవ పాఠం ప్రకృతి వర్ణన. ఈ కొండవాగు ఇతివృత్తము ప్రకృతి వర్ణన. ప్రక్రియ లేక ప్రక్రియ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఈ చెరుకుపల్లి జమదగ్ని శర్మ కలం పేరు జమదగ్ని. చెరుకుపల్లి జమదగ్ని రచనలు మహోదయం, అన్నదమ్ములు, చిలుక గోరింక, ధర్మదీక్ష. చెరుకుపల్లి జమదగ్ని శర్మ యొక్క రచనలు మహోదయం, అన్నదమ్ములు, చిలుక గోరింక, ధర్మదీక్ష. చెరుకుపల్లి జమదగ్ని శర్మ యొక్క కలం పేరు జమదగ్ని. ఈ చెరుకుపల్లి జమదగ్ని శర్మ పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసింది చెరుకుపల్లి జమదగ్ని శర్మ. వాగు అనగా కామధేనువు, బండ సింహాసనము, దారులు గీతలు, ఇల్లు కొండపల్లి బొమ్మలు, మేఘాలు ఏనుగుల బారులు. ముక్తపదగ్రస్తం. మొదటి వాక్యము ఏ పదంతో ముగుస్తుందో ఆ పదంతో ప్రారంభించడాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. ముక్తపదగ్రస్తము. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట. బాటతోటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ పదం ఆ పదంతో ప్రారంభమవడాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. గూడబాతులు, పెలికాన్లు అంటారు. గూడబాతులు, పెలికాన్లు. సముద్రపు రామచిలుకలు, ఫ్లెమింగోలు. జనని జనకుల గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మము. జనని జనకుల గొలుచుట కంటెను తనయున కద్యమైన ధర్మము గలదే. శ్రీనాథుడు జనని జనకుల గొలుచుట అనే పద్యాన్ని శ్రీనాథుడు చెప్పారు. వడగళ్ళు అనేటువంటి పాటని ఏడిద కామేశ్వరరావు రచించారు. వడగళ్ళు వడగళ్ళు వానాదేవుని పండ్లు, వెలలేని చెలలేని వెన్నా ముద్దల చెండ్లు, వేసవి మల్లింది వడగాల్పు తిరిగింది. అలా వడగళ్ళు అనేటువంటి పాఠాన్ని ఏడిద కామేశ్వరరావు రచించారు. ఏడిద కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. వడగళ్ళు ఏడిద కామేశ్వరరావు. రాష్ట్రగీతము, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు. బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు రాశారు. రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు ఏడిద కామేశ్వరరావు చేశారు. జయగీతం మహనీయుల చరిత్ర ఇతివృత్తము పాట ప్రక్రియలో ఉంటుంది. జయ జయ అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార ఇలా పాట రూపంలో ఉంటుంది. జయగీతం బోయి భీమన్న రచించారు. జయగీతం పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి,
మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. నాటికలేమో పాలేరు కూలిరాజు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు బోయి భీమన్న. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. బోయి భీమన్న యొక్క స్వీయ చరిత్ర. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది స్వీయ చరిత్ర. సంవిధానం అనగా రాజ్యాంగం, తథాగత అనగా బుద్ధుడా, వేదాంతము ఉపనిషత్తులు, యోద్ధ అనగా వీరుడు, సూరి అనగా పండితుడు, నిష్కుల అనగా కులము లేని అని అర్థం, సౌభ్రాత్వం సోదరభావం, ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం అనేది నన్నయ్య రచించారు. చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబు. వెన్నెల కూరలో మసాలా బాగా వెయ్యి, సన్నికళ్ళ మీద మసాలా నూరుతున్నాడు. దీని యొక్క అర్థం 1116. ఇందులోని అర్థం ఉంది. కూరలో మసాలా బాగా వెయ్యి, సన్నికళ్ళ మీద మసాలా నూరుతున్నాడు. 1116 జవాబు. 5వ పాఠం తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాట జానపద కళ. ఇతివృత్తం కళలు వ్యాస ప్రక్రియ. కెవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. 6 నుండి 8 కళాకారులు ఉంటారు ఈ తోలుబొమ్మలాటలో. 90 ఆమడలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది నానుడి. తోలుబొమ్మలాట 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట మొదట ప్రారంభించబడింది. మహారాష్ట్ర నుండి వచ్చిన ఆర్య కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ప్రసిద్ధి చెందింది. మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులలో ఈ తోలుబొమ్మలాట ఉంటుంది. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. 2 హాస్య పాత్రలు ఉంటాయి. కేతిగాడు, బంగారక్క. కేతిగాడిని జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. ముఖత పారాయణం అనగా ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం ముఖత పారాయణం అంటారు. ఆమడ అనగా 8 మైళ్ళ దూరం. శృత పాండిత్యం అనగా వినడం ద్వారా నేర్చుకోవడం. ముఖత పారాయణం ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం. ఆమడ 8 మైళ్ళ దూరం. శృత పాండిత్యం అనగా వినడం ద్వారా నేర్చుకోవడం. తప్పెటగుండ్లు. ఈ తప్పెటగుండ్లు ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది. ఇది వాయిద్యం గుండెల మీద పెట్టుకొని వాయించడం కారణంగా దీనికి తప్పెటగుండ్లు అని పేరు వచ్చింది. ఆమడ 8 మైళ్ళ దూరం. తప్పెటగుండ్లు విశాఖ జిల్లాకు చెందినవి. తప్పెటగుండ్లను జోగులు ప్రదర్శించేవారు. కోలాటం అనగా 16 మంది నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు. కోలాటంలో 16 మంది నుండి 40 మంది వరకు కోలాటంలో పాల్గొనవచ్చు. విద్య వలనను వినయంబు, వినయమునకు బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మంబు, దాని వలన ఐహికాష్మిక సుఖము కలదు. భర్తృహరి రచించారు. నానుడి. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది నానుడి. సామెత. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు. అసమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయకపోతే దానిని అసమాపక క్రియ అంటారు. సలీం పాఠం చదివి. సమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. సలీం పాఠం చదివాడు, అయిపోయింది. కూచిపూడి నృత్యం ఒక సాంప్రదాయ కళ. ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమ కూచిపూడి అనే గ్రామంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు అంటాడు. యక్షగానాది కళారూపాలు స్వీకరించి కూచిపూడి నృత్యం అభివృద్ధి చేశారు. భామాకలాపం తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం. యక్షగానాలు ఎవరు అభివృద్ధి చేశారు? యక్షగానాది కళారూపాలు స్వీకరించి కూచిపూడి నృత్యం అభివృద్ధి చేశారు సిద్ధేంద్ర యోగి. నాట్యకళకు మూల పురుషుడు. అభినయం 4 రకాలు. అభినయం. ఆంగిక అభినయం అవయవాల కదలికతో ఏర్పడుతుంది. వాచిక అభినయం భాష ద్వారా వ్యక్తీకరణ.
వేష వేషం అభినయం. వేషం ద్వారా భావ వ్యక్తీకరణ జరుగుతుంది. వేషం ద్వారా భావ వ్యక్తీకరణ అయితే ఆహార్య అభినయం. సాత్విక అభినయం శరీరంలో మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ. వేషం ద్వారా అయితే ఆహార్య అభినయం. భావ వ్యక్తీకరణ వేషం ద్వారా భావ వ్యక్తీకరణ. ఆహార్య అభినయం సాత్విక అభినయం శరీరంలో మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ. పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు. 5వ పాఠం 6వ పాఠం పెన్నేటి పాట. పెన్నేటి పాట. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గొంతుల కంజర కొట్టుకొనుచు వినిపింతునింకా పెన్నేటి పాట. ఇలా పెన్నేటి పాట మీద పాట ప్రక్రియ ఇతివృత్తం పర్యావరణం గురించి జరుగుతుంది. ఏదీ పెన్న ఏదీ పెన్న ఏదీ పినాకిని అని పాట రూపంలో ఉంటుంది. విద్వాన్ విశ్వం సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోనికి అనువదించారు. పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు మొదలైనవి రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట ఖండిక నుండి తీసుకున్నారు. ఇక్కడ పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు మొదలైనవి రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమానంగా చిత్రించిన పెన్నేటి పాట. విదారించు చీల్చుకొంటూ బొక్కసం ధనాగారం. విలాసిని రాతలు గీతలు విద్వాన్ విశ్వం రచించారు. పెన్నేటి పాట పాట ప్రక్రియ పర్యావరణము ఇతివృత్తం. బొక్కసం అనగా ధనాగారం. విదారించు చీల్చుకొంటూ. జరిగిపోయిన కాలం భూతకాలం. జరుగుతున్న కాలం వర్తమాన కాలం. జరగబోయే కాలం భవిష్యత్తు కాలం. సాధు జంతువులకు బాధలు గావించు కలుల బంజింపనిరా పోతన నీతి. 3 చేపలు. ఈ 3 చేపలు దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు అనేటువంటి 3 చేపలు ఉంటాయి. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చటం లేదు. సముద్రంలో తన యొక్క చెరువులో నుండి దీర్ఘదర్శి మొదట బయటకు వెళ్ళిపోతుంది దీర్ఘదర్శి. నెక్స్ట్ ప్రాప్తకాలజ్ఞుడు అయ్యో పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని చెప్పేది ప్రాప్తకాలజ్ఞుడు. దీర్ఘసూత్రుడు జాలరి పట్టుకొని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకుంటాడు. ప్రాప్తకాలజ్ఞుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకునేటోడు ప్రాప్తకాలజ్ఞుడు. దీర్ఘసూత్రుడు జాలరి వింటినారికి గుచ్చుకొని వెళ్ళిపోతాడు. ఈ 3 చేపలు ఎవరు రచించారంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించారు. తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రానికి కొండగుర్తుల్లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మాబలి, రక్షాబంధనము వంటి నవలలు, అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించారు స్వీయ చరిత్ర. అనుభవాలు జ్ఞాపకాలు స్వీయ చరిత్ర ఎవరిది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిది. జై గీతం బోయి భీమన్న పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది ఆయన స్వీయ చరిత్ర. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క స్వీయ చరిత్ర అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించారు. ఆత్మాబలి, రక్షాబంధనము వంటి నవలలు, రాజరాజు వంటి నాటకాలు ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచనలు. అప్పిచ్చువాడు వైద్యుడు అనేటువంటి పద్యాన్ని చెప్పినటువంటి వాడు బద్దెన. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానంబు నార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత వేమన చెప్పారు. మచ్చిక లేని చోట అనుమానము వచ్చిన చోట మెండుగా చాటువు చెప్పారు. నిజము మీద భూమి నిలబడియుండును పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వరులే అని యొనరించిన తిక్కన. నీతియే మూలము విద్యకు నీతియే మూలము ఏటుకూరి వెంకట నరసయ్య. చదువని వాడగ్నుండు పోతన చెప్పారు. తరువలతి రసఫల బారగురుతగాంచు భర్తృహరి సుభాషితం. తరువలతి రసఫల బారగురుతగాంచు భర్తృహరి సుభాషితం. కోవిదుడు అనగా అర్థము విద్వాంసుడు. ముక్తకం అంటే ఒక పద్యం. పూర్తి తెలుగులో ముక్త రచనకు శతక చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు. వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు శతక చాటు పద్య రచనల్లో ప్రసిద్ధులు.
ముక్తకం అంటే ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడా ముక్త లక్షణం ఉంటుంది. అడిగెదనని కడువడి జను నడిగెదనను మనుగడ నడువడి నడయుగున్ పోతన చెప్పారు. వేమన శతకం వేమన, సుమతి శతకం బద్దెన, మహాభారతం తిక్కన, సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి, కాళికాంబ శతకం వీరబ్రహ్మేంద్ర స్వామి, కాళికాంబ శతకం వీరబ్రహ్మేంద్ర స్వామి, సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి, మహాభారతం తిక్కన. పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అహమత్తులు. అందువల్ల స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీ వాచకాలు అంటారు. పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అహమత్తులు. అందువల్ల స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీ వాచకాలు అంటారు. పురుషవాచక పదాలు ఉపాధ్యాయుడు, నటుడు, గాయకుడు. స్త్రీవాచక పదాలు ఉపాధ్యాయుని, నటి, గాయకురాలు. పురుషులను మహత్తులు అంటారు, స్త్రీలను మహతీ వాచకాలు అంటారు. మహత్తులు, మహతీ వాచకాలు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురా అనేటువంటి పద్యాన్ని భర్తృహరి చెప్పాడు. తరువలతి రసఫల భారగురుతుగాంచు కూడా భర్తృహరి చెప్పారు. కలమల్ల శాసనం. ఈ కలమల్ల శాసనం ఎక్కువ భాగం ఇవి దాన శాసనాలు, కలమల్ల శాసనాలు. కొన్ని ప్రసిద్ధి శాసనాలు, మరికొన్ని ధర్మలిపి శాసనాలు. కొన్ని ప్రశస్తి శాసనాలు ఉంటే మరికొన్ని ధర్మలిపి శాసనాలు ఉన్నాయి. ప్రశస్తి అనగా శాసనాలంటే రాజు విజయాలను ప్రశంసించేవి ప్రశస్తి శాసనాలు. ధర్మలిపి శాసనాలు అంటే మతపరమైనవి, నియమాలను తెలిపేవి. ఆంధ్రదేశంలో శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి, మరికొన్ని రాగి రేకులపై చెక్కినవి. మొదట శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. మొత్తం తెలుగులోని మొదటి శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు. రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతము. మొత్తం తెలుగులోని శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. రేనాటి చోళరాజు ఎరికెల్ ముతిరాజు ధనుంజయుడు. కలమల్ల తొలి తెలుగు శాసనం. కలమల్ల తొలి తెలుగు శాసనం. ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయి శాపవాక్యంతో ముగుస్తుంది. ఇటీస్ పండుగ. ఈ ఇటీస్ పండుగ ఇతివృత్తము, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. ఇటీస్ పండుగ గిడుగు వెంకట రామ్మూర్తి రచించారు. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషను పట్టం కట్టిన యోధుడు. గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించారు. ఈయన యొక్క గిడుగు వెంకటరామ్మూర్తి యొక్క రచనలు బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం మొదలైనవి గిడుగు వెంకటరామ్మూర్తి యొక్క రచనలు. గిడుగు వెంకటరామ్మూర్తి ఇటీస్ పండుగ రచించారు. ఇటీస్ పండుగ విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు చేసుకుంటారు. వీరు మార్చి, ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా సహచర్యం ఉన్నవారు చైత్ర పర్వం అని అంటారు. గిరిజన నేతృలు ఇటుకల పండుగ. ఇందులో మొదట ఉగాది, రెండవది నవమి, అందులో నాలుగవది ఇటీజ్. తదుపరి శుక్రవారం పండుగ ప్రారంభం అవుతుంది. కుదురు దేవుని మూల. మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యం ఆ ముక్కలను కలిపి వండుతారు. దీన్ని బోనం అంటారు. దీన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. రొడ్డ కనుసు రెండవ రోజును జరుపుకుంటారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. పనసకాయలను జంతుతల ఆకారంగా చేస్తారు. శంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు బియ్యం, విత్తనాలు సేకరిస్తారు. చివరి రోజు మారుటీస్, నూరిటీస్ అంటారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటారు. దసరా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు జరుగుతుంది. అందుకే దేవీ నవరాత్రులు అంటారు. 10వ రోజు దసరా. విజయదశమి నాడు రాముడు రావణాసురునిపై విజయం సాధించాడు. అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలు పాండవులు తీసుకున్న రోజు విజయదశమి.
విభక్తి ప్రత్యయాలు డూము ఊలు ప్రథమా విభక్తి, నిను లను గూర్చి గురించి ద్వితీయా విభక్తి, చేతంచేన్ తోడంతోన్ తృతీయా విభక్తి, కొరకు కై చతుర్థి విభక్తి, వలనన్ కంటే పట్టి పంచమీ విభక్తి, కీకు యొక్క లోపల షష్ఠీ విభక్తి, అందున సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. క్రిస్మస్ డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ గాను, డిసెంబర్ 25న క్రిస్మస్ గాను జరుపుకుంటారు. 2000 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించారు. తరిగొండ వెంగమాంబ ఇతివృత్తం శ్రీశక్తి వ్యాసం రూపంలో ఉంటుంది. తరిగొండ వెంగమాంబ చిత్తూరు జిల్లా తరికొండ గ్రామంలో జన్మించారు. ఈమె యక్షగాన రచనల్లో సిద్ధహస్తురాలు. తరికొండ వెంగమాంబ అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించారు. రాజయోగసారము, భాగవతము, ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది. ద్విపద రచన వెంగమాంబకు ఇష్టము. నారసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకం, రాజయోగసారం, కృష్ణ నాటకం, పారిజాతపహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణి నాటకం, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తికాంత విలాసం, అష్టాంగ యోగాసారం, శ్రీ వెంకటాచల మహత్యం. వెంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది. అందుకే తాళ్లపాకవారి లాలి తరికొండమ్మ హారతి అనే నానుడి ఏర్పడింది. పొనక కనకమ్మ సుజన రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించారు. వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు చేసింది. చుండూరు రత్నమ్మ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లాల్ బహదూరు పై జెండా వెంకటాచలపతి అనే జమీందారు గారి పుత్రికా రత్నం చుండూరు రత్నమ్మ. ఈ చుండూరు రత్నమ్మ స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలి అనేది ఆమె ధ్యేయం. మహిళా పారిశ్రామిక సంఘం కూడా ఏర్పరిచారు. జయంతి సూరమ్మ ఈ జయంతి సూరమ్మ కళ్ళు మానండోయ్ బాబు అంట ధర్నా చేశారు. కళ్ళు మానండి సూర సార. వీరేశలింగం పంతులు ప్రభావం వల్ల సంఘ సేవలు చేశారు. జాతీయాలు ఆబాల గోపాలం, అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళు, కల్లా కపటం ఎరుగని వాళ్ళు, అల్లారు ముద్దుగా, ఆరు నూరైన, అడపాదడప, ఈడు జోడు, ఆరితేరిన వారు, తల్లో నాలుక ఇవన్నీ కూడా జాతీయాలు. సంశ్లిష్ట వాక్యము వాక్యంలో ఒక సమాపక క్రియ అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యము. ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యము. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. చదివి అన్నం తిని ఇలా ఉంటే సంశ్లిష్ట వాక్యము. సంయుక్త వాక్యము వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటును, సమాపక క్రియలు ఎక్కువగా ఉంటును. సంయుక్త వాక్యము రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. సంయుక్త వాక్యము. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. లలిత పాట పాడింది. సామాన్య వాక్యము. శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. సంశ్లిష్ట వాక్యము. తిన్నది, కాఫీ తాగింది. సంశ్లిష్ట వాక్యము. బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు. సంశ్లిష్ట వాక్యము. వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు. సామాన్య వాక్యము. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. సంశ్లిష్ట వాక్యము. కేయూరాని నా భూషణయంతి పరుషం భతృహరి సుభాషితం నుండి తీసుకున్నారు. కవిత్రయం నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేశాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు నన్నయ్య. నన్నయ్యకు ఆదికవి వాగమశాస్త్రుడు అనే బిరుదు ఉంది. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆదికవి వాగమశాస్త్రుడు అనే బిరుదులు ఉన్నాయి. ఎర్రనకు బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు. ఎర్రనకు బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా పనిచేసేవాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు.
మహాభారతంలో విరాట పర్వంలో మొదలు 15 పర్వాలు రాశాడు. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనేది తిక్కన యొక్క బిరుదులు. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనేవి తిక్కన యొక్క బిరుదులు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యాన్ని రాశారు. ఎర్రన అద్దంకిని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఎర్రన. భారతంలోని అరణ్యపర్వం నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశాడు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనేటువంటి బిరుదులు ఉండయి. మంచి బహుమతి. ఇది సంభాషణ ప్రక్రియలో జరుగుతుంది.